ఆఫ్స్ ప్రారంభమైపోయాయి. ఎలిమినేటర్లో గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ తలపడతాయి. ఇరు జట్లకి ఈ మ్యాచ్ ప్రతిష్టాత్మకంగా మారింది. ఓడిన జట్టుకి మరో అవకాశం లేకపోవడంతో ఇంటి బాట పట్టాల్సిందే. ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ ఇన్నింగ్స్ పై ముంబై విజయ అవకాశాలు ఆధారపడి ఉన్నాయి. ఈ సీజన్ లో 3 అర్ధ సెంచరీస్ తో ఫామ్ లోకి వచ్చిన హిట్ మ్యాన్ కీలక ఎలిమినేటర్లో రాణిస్తే ముంబైకి తిరుగుండదు. అదేవిధంగా ఈ మ్యాచ్ లో రోహిత్ పేరిట భారీ రికార్డు నమోదయ్యే అవకాశం ఉంది. తన కెరియర్లో ఇప్పటి వరకు మొత్తం 270 మ్యాచ్లు ఆడాడు. అందులో 298 సిక్సర్స్ నమోదయ్యాయి. అంటే 300 మార్క్ అందుకోవడానికి రోహిత్ మరో 2 సిక్సర్స్ బాదాల్సి ఉంది. గుజరాత్ టైటాన్స్ తో జరిగే ఎలిమినేటర్ మ్యాచ్లో రోహిత్ 2 సిక్సర్స్ కొడితే ఐపీఎల్లో 300 సిక్సర్స్ పూర్తి చేసుకుంటాడు. ఐపీఎల్ హిస్టరీలో ఈ ఘనత సాధించిన రెండో ఆటగాడిగా రోహిత్ నిలుస్తాడు. ఐపీఎల్లో అత్యధిక సిక్సర్స్ బాదిన రికార్డ్ క్రిస్ గేల్ పేరిట ఉంది. ఐపీఎల్లో గేల్ మొత్తం 357 సిక్సర్స్ కొట్టాడు. గేల్ రికార్డ్ ప్రస్తుతానికి బద్దలయ్యేలా కనిపించడం లేదు. ఇక ఈ రేస్లో విరాట్ కోహ్లీ పోటీ పడుతున్నాడు. కోహ్లీ 300 సిక్సర్స్ పూర్తి చేయడానికి 9 సిక్సర్ల దూరంలో ఉన్నాడు.